కిందకు వచ్చేదాకా ఎవరు వచ్చారనేది తెలియదు. నాకు చిన్న సందేహం రామ్ కుమార్ గారు, ఇక్కడ సోము వీర్రాజు గారి మీద నేరుగా ఆరోపణ చేశారు రఘురామకృష్ణరాజు, ఆయనే చేశాడు వైసీపీ కోసం జగన్ కోసం. సోము వీర్రాజు గారికి ఈయనకి ఏమన్నా ఫ్యాక్షన్ తగాదాలు కానీ భూమి తగాదాలు కానీ ఏమన్నా ఉన్నాయా? ఎందుకంటే సోము వీర్రాజు పాప ఆయన సీటు కోసం రాజమండ్రి ఆయనకి ఇస్తారనుకుంటే పురంధేశ్వరి గారికి ఇచ్చారు. ఆయన సీటు కోసం ఆయన ఫైట్ చేయడం మానేసి రఘురామకృష్ణరాజుకి సీట్ ఇవ్వకూడదు అని ఫైట్ చేసే స్థితికి ఎందుకు వచ్చింది? ఇప్పుడు క్వశ్చన్ అడిగిన తర్వాత ఆన్సర్ నేను చెప్పబోతుంటే సగంలోనే మీరు చెప్పేశారు. ఇప్పుడు పాలిటిక్స్ లోకి వచ్చేప్పటికి ఈవేళ అలయన్స్ జరిగిన తర్వాత ఎవరి సీట్లకు వాళ్ళ ప్రయత్నాలు చేసుకోవడం తప్పు లేదు, ఖచ్చితంగా చేస్తారండి. ఈ రాష్ట్రంలో ఉన్న మా భారతీయ జనతా పార్టీలో 175 అసెంబ్లీలో ఏ సీట్కి ఎవరి కాళ్ళకి వచ్చేటప్పటికి రావాలనే 100% ప్రయత్నం చేస్తారు. అందులో ఎవరు అతిథులు కాదు. సోము వీర్రాజు గారు ఖచ్చితంగా ఆయన కూడా రాజమండ్రి పార్లమెంట్ కావాలని ఆశించారు, లేకపోతే ఆ పక్కన అసెంబ్లీ ఏమైనా ఇస్తారేమో అని కూడా ట్రై చేశారు. ఆయన పైన ఆయన ఉన్నారు, కానీ ఒకళ్ళు దాని మీద ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళు ఫలానా వాళ్ళు వద్దు అనేది ఉండదు. కానీ మా పార్టీలో కొంతమంది మాత్రం మీరు అనుకున్న దాంట్లో ఆయన పేరు లేదు, కానీ వేరే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడ కార్యకర్తకి ఇవ్వాలి, వేరే వాళ్ళకి ఇవ్వద్దు అని మాత్రం గట్టిగా ప్రయత్నం చేయడం మాత్రం వాస్తవమే. ఆ లెటర్, ఎందుకంటే ఈ మాటని ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఆ లెటర్ బయటపడిపోయింది, అదేం క్లోజ్ ఇష్యూ కాదు. ఇంకొక మాట కూడా చెప్తున్నాను సాయి గారు, ఎలా ఉంటుందని. కాకినాడ మాకు వస్తుందని ఒక ఫ్లాగ్ రైజ్ అయింది. ఫ్లాగ్ రైజ్ అయిందంటే మా పార్టీలో కూడా సభ్యత్వం లేని వ్యక్తి ఇక్కడ మొత్తం కాకినాడ అంతా ఫ్లెక్స్ తో నింపేశాడు. ఇప్పుడు కాదు, 12 రోజుల క్రితం వరకు. మరి మాలో మాకున్నది, నేను యాక్చువల్ గా పెద్దాపురం పోటీ చేశాను 2 సార్లు, కానీ నేను కాకినాడ కూడా కొత్తగా అప్లికేషన్ ఇవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే మేమేమన్నాం అంటే మన పార్టీ నిజంగా సీట్ వస్తే కనుక పార్టీలో ఎవరు సీనియర్ అయితే వాళ్ళకి ఇవ్వండి అని అడిగాం. ఇందులో 100% తప్పు లేదని మా పార్టీ అంతర్గతం కూడా మాకు చెప్పారు. ఇందులో క్లోజ్డ్ గా దొంగతనంగా చేసేయడానికి కూడా లేదు. ఇప్పుడు అలయన్స్ లో 175 ప్లస్ 200 దాంట్లో 3 పార్టీలు అకామిడేట్ చేయాల్సి వచ్చాడు. మాకు ఇచ్చిన స్థానాలు చెప్తే మిగతా అందరూ మేము పక్క తప్పుకోవాలి కదండి. జనసేన ఉంది, వాళ్ళకి ఇచ్చిన స్థానాలు చెప్తే మిగతా అందరూ పక్క తప్పుకోవాలి కదా. టీడీపీ వైపు నుంచి కూడా చూద్దామండి, 200లో మాకు ఇచ్చింది తీసేస్తే 144 ప్లస్ 16 కలిపితే 17 కలిపితే మిగతా అందరూ పక్క తప్పుకోవాలి కదా. సో ప్రతి చోట తప్పుకున్న వాళ్ళకి ఇప్పుడు రేపు ఓడిపోతానని తెలిసినోడికి కూడా ఎవడు ఓడిపోతానని ఒప్పుకోడు, అందరూ కూడా మేము గుర్రాలమే అని అనుకుంటారు. ఇది సైకలాజికల్ గా ఎవరికైనా అండి. కానీ తప్పుకున్నవాడికల్లా ఈవేళ నేను ఏదో కోల్పోయాను అనుకుంటాడు, రేపు రిజల్ట్ వచ్చాక నెగిటివ్ కొంటే మీరు అంత అదృష్టం లేదు, గెలిస్తే కనుక నన్ను అన్యాయం చేసేసిన పార్టీ అంటాడు ప్రతి ఒక్కడు కూడా. నేను పొత్తుల గురించి కూడా తిడతారు, పొత్తుల గురించి కూడా తిడతారండి. ఈ పొత్తు చేయాలి అంటే ఎవడో కాదు కావాలి కాబట్టి బుల్లెట్ వాళ్ళకి ఎక్కువ పెడతారు తప్పితే, రఘురామకృష్ణరాజు గారి ఇష్యూ మీద మనం డిబేట్ చేస్తున్నాం కాబట్టి ఆయనకి ఏదో మేము అన్యాయం చేసేసామన్నట్టుగా సోషల్ మీడియాలో అదే అయితే